ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 23వ సర్గ ఎందలి గల 30 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తారా విలాపము అనే కథగా విందాం. లోకంలో ప్రసిద్ధురాలైన ఆ తార వానర రాజైన వాలి ముఖాన్ని వాసన చూస్తూ మరణించిన ఆ భర్తను గూర్చి ఈ విధంగా పలికింది. ఓ వీరుడా, నేను చెప్పిన మాట వినకుండా నీవు ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్లతో నిండిన చాలా దుఃఖకరమైన నేలపై దుఃఖం కలుగునట్లుగా పడి ఉన్నావు. నీకు భూమియే నాకంటే ఎక్కువ ఇష్టమైనది. ఎందుచేతనంటే నీవు ఆ భూమిని కౌగిలించుకుని శయనించి ఉన్నావు. నాతో మారు మాట్లాడడం లేదు. నీవే సుగ్రీవునకు లొంగిపోయావు. సుగ్రీవుడే అధిక పరాక్రమవంతుడయ్యాడు. ఈ దైవ విధి ఎంత ఆశ్చర్యంగా ఉంది. భల్లూక నాయకులు, వానర నాయకులు బలవంతుడైన నిన్ను సేవిస్తున్నారు. దుఃఖంతో కూడిన వారి విలాపాన్ని, దుఃఖిస్తున్న అంగదుని విలాపాన్ని నేను పలుకుతున్న ఈ మాటలు విని నువ్వు మేలుకోవడం లేదేమిటి? నీవు పూర్వం శత్రువులను చంపి వారిని ఏ వీర సైన్యం మీద శయనించేటట్లు చేశావో ఆ వీర సైన్యం మీదనే నీవు ఇప్పుడు చంపబడి శయనించి ఉన్నావు. అనాథరాలనైన నన్ను ఒంటరిగా విడిచి నువ్వు వెళ్ళిపోయావు. బుద్ధిమంతుడెవడూ తన కుమార్తెను సూర్యునకు ఇవ్వకూడదు. సూర్యుని భార్యనైన నేను హఠాత్తుగా వైధవ్యాన్ని పొంది ఏ విధంగా దౌర్భాగ్యవంతురాలనయ్యానో చూడు. నా మానం భగ్నమైపోయింది. నా శాశ్వతమైన గతి విరుద్ధమైంది. నేను ఇప్పుడు చాలా లోతైన విశాలమైన శోకసంద్రంలో మునిగి ఉన్నాను. దృఢమైన ఈ నా హృదయం లోహంతో చేయబడింది. నిజం. అందుచేతనే ఇది మరణించి ఉన్న భర్తను చూసిన తర్వాత కూడా నూరు ముక్కలుగా బ్రద్దలైపోలేదు. నువ్వు నా భర్తవు, మంచి హృదయం కలవాడవు, స్వభావం చేతనే ప్రియుడవు, యుద్ధాలలో పరాక్రమాన్ని చూపించే సూర్యుడవు. అట్టి నీవు మరణం పొందావు. భర్త లేని స్త్రీ ఎంతమంది పుత్రులున్నా ధన ధాన్య సమృద్ధి కలది అయినా ఆమెను పండితులు విధవ అని అంటారు. నీ శరీరం నుంచి స్రవించిన రక్త మండలం మీద ఇంద్రగోపమను కృమి వలె ఎర్రనైన ఆస్తరణము గల నీ శయనం మీద శయనించినట్లు శయించి ఉన్నావు. ఓ వానర శ్రేష్ఠుడా, నీ శరీర భాగమంతా పరాగంతోనూ రక్తంతోనూ కప్పబడి ఉంది. దీనిని నా భుజాలతో కౌగిలించుకోలేకపోతున్నాను. అతి భయంకరమైన ఈ వైరంలో సుగ్రీవుడు ఇప్పుడు కృతకృత్యుడయ్యాడు. ఎందుచేతనంటే రాముడు విడిచిన ఒక్క బాణం అతని భయాన్ని తొలగించింది. మరణించిన నిన్ను చూస్తున్న నేను నా హృదయమునందు బాణం గుచ్చుకొని ఉండడం చేత నీ శరీరాన్ని స్పృశించలేకపోతున్నాను అంటూ తార విలపిస్తూనే ఉంది. అప్పుడు నీలుడు వాలి శరీరంలో ఉన్న ఆ బాణాన్ని పర్వత గుహలో అణిగి ఉన్న ప్రకాశిస్తున్న సర్పమును వలె పైకి లాగాడు. వాలి శరీరము నుండి లాగబడుతున్న ఆ బాణం అస్త్రాది శిఖరమునందు విరుద్ధమై సూర్యుని నుండి పైకి లాగబడుతున్న కిరణం వలె ప్రకాశించింది. ఆ వాలి గాయముల నుండి రక్తధారలు పర్వతం నుండి ఎర్రని గైరిక ధాతువులతో కలిసి జలధారల వలె అన్ని వైపులా పడ్డాయి. ఆ తార రణభూమి పరాగం చేత కప్పబడిన ఆ భర్త శరీరాన్ని తుడుస్తూ బాణంచే చంపబడిన ఆ సూర్యుని కన్నీళ్లతో తడిపేసింది. వాలి భార్య అయిన తార రక్తంతో తడిసిన దేహంతో మరణించి పడి ఉన్న భర్తను చూసి కుమారుడైన అంగదునితో ఈ విధంగా పలికింది. ఓ కుమారుడా, చాలా దారుణమైన నీ తండ్రి అంత్యావస్థను చూడు. పూర్వజన్మ కృతమైన పాపం చేత ఏర్పడిన వైరం ఇప్పుడు అంతమైంది. బాలసూర్యుని వలె ప్రకాశిస్తున్న శరీరం కలవాడు, రాజు, గౌరవాన్ని రక్షించేవాడు అయిన మరణించిన నీ తండ్రికి నమస్కారం చేయినాయినా. అంగదుడు ఆ మాటలు విని లేచి, తండ్రి, నేను అంగదుడను, నమస్కరిస్తున్నాను అని పలుకుతూ బలిసి గుండ్రంగా ఉన్న భుజములతో తండ్రి పాదాలు పట్టుకున్నాడు. నీకు నమస్కరిస్తున్న అంగదుని పుత్రుడా, దీర్ఘాయుర్దాయవంతుడవు కమ్ము అని పూర్వమునందు వలె ఎందుచేత ఆశీర్వదించడం లేదు? అప్పుడే సింహం చేత పడగొట్టబడిన ఆ బోతు సమీపమున లేగదూడతో కూడిన ఆవు ఉన్నట్లు పుత్రునితో కూడా నేను మరణించి ఉన్న నీ సమీపమున కూర్చుని ఉన్నాను. యుద్ధమనే యజ్ఞం చేసి నీవు భార్యనైన నేను లేకుండా రాముని ఆయుధమనే ఉదకంతో అవభృత స్నానం అనగా యజ్ఞం పూర్తయిన తర్వాత చేసే స్నానం ఎలా చేశావు? యుద్ధంలో సంతోషించి దేవేంద్రుడు నీకిచ్చిన నీకు చాలా ప్రియమైన ఆ బంగారుమాల ఇక్కడ కనపడ్డం లేదేమిటి? మేరు పర్వతానికి ప్రదర్శన చేయు సూర్యుని అతని కాంతి విడవనట్లు
నువ్వు మరణించినా కూడా రాజ్యలక్ష్మి నిన్ను విడిచిపెట్టడం లేదు. నేను చెప్పిన హితమైన మాటలను నువ్వు వినలేదు. నేను అప్పుడు నిన్ను నివారించలేకపోయాను. యుద్ధంలో నీవు చంపబడ్డం చేత పుత్రునితో సహా నేను కూడా చంపబడినట్లే అయింది. నీతో పాటు నన్ను కూడా లక్ష్మి విడిచిపెట్టి వేస్తున్నది అని తార వానరరాజైన వారి యొక్క మృతదేహంపై పడి విలపిస్తూనే ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 23వ సర్గ ఎందలి గల 30 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తారా విలాపము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 24వ సర్గ ఎందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శోక పీడితుడైన సుగ్రీవుడు ప్రాణములు విడుచుటకు రాముని అనుమతిని కోరుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.